నెల్లూరు జిల్లాలో పురాతన సంస్కృతికి ఆనవాలుగా నిలిచిన సిద్ధేశ్వర స్వామి కొండ ఇప్పుడు మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకుంది. సుమారు 2000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైదాపుర మండలం మొలకలపొండ్ల గ్రామంలో మైనింగ్ మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోతుందని ఆదూరు బద్రీనాథ్ అన్నారు. నెల్లూరు జర్నలిస్టు భవనంలో ఈ సమస్యపై బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ మాట్లాడుతూ పురావస్తు శాఖ స్వయంగా ఇక్కడ తవ్వకాలు జరపవద్దని, మైనింగ్ లీజును రద్దు చేయాలని జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేసినా అక్రమార్కులు మాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గిరి ప్రదర్శన బాట నుండి 200 మీటర్ల దూరం పాటించాల్సి ఉండగా దాన్ని పూర్తిగా తుంగలో తొక్కి ఒగ్గు కృష్ణయ్య, ఆదూరు కిషోర్ అనే వ్యక్తులు భారీ యంత్రాలతో కొండను పిండి చేస్తున్నారు. రాజకీయ అండదండలతో 100 కోట్ల విలువైన ఖనిజ సంపదను అపహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ దారుణాన్ని అడ్డుకోవాలంటూ ఆదూరు బద్రీనాథ్ అనే వ్యక్తి గత 6 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి జరుగుతున్న విధ్వంసాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఈ మైనింగ్ నిలిపివేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం నిద్ర మేల్కొని ఆ పవిత్ర కొండను కాపాడుతుందో లేదో వేచి చూడాలి. సిద్ధేశ్వర స్వామి సైదాపురం గ్రామానికి అతి సమీపంలో ఉండే సిద్ధేశ్వర స్వామి భక్తుడిని, మా ఇంటి విలవేల్పు స్వామి సిద్ధేశ్వర స్వామి మొలకలపొండ్ల గ్రామంలో వెలిసి ఉన్నది. దీనికి 2000 సంవత్సరముల నుంచి ఆ కొండ మహిమాన్వితమైన కొండగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ మన రాష్ట్రం నుంచి కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా కార్తీక మాసంలో కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు, వాళ్ళ మొక్కులు తీర్చుకుంటుంటారు. ఇప్పుడు ఆ కొండకి గిరి ప్రదక్షిణ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతకాలంగా అక్కడ మైనింగ్, ఆ కొండకి ఆనుకొని మైనింగ్ జరుగుతుంది. ఆ మైనింగ్ చేస్తూ కొండకు కూడా క్రాక్లు వచ్చేసినాయి. బ్లాస్టింగ్ చేస్తా, విపరీతమైన బ్లాస్టింగ్ చేస్తా, మిషన్లు భారీ యంత్రాలు పెట్టి చాలా ఆ కొండనే కొద్ది కాలానికి అసలు కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది. దానికోసంగా మీ మీడియా ముఖంగా అందరికి, నాయకులకి, అధికారులకి తెలపాలనే దాంతో నేను మీ ముందుకు వచ్చాను. ఒగ్గు కృష్ణయ్య అనే అతను వైసీపీ గవర్నమెంట్లో కొందరు నాయకుల అండతో ఆ మైనింగ్ లీజును పొందారు. అది తెలుసుకొని నేను హైకోర్టు వారిని, ఇక్కడ ఉండే అధికారులకి, విజయవాడలో ఉండే అధికారులకి అందరికీ తెలిపాను. ఎవరూ స్పందించకపోతే హైకోర్టుకు కూడా పోయాను నేను. హైకోర్టు ఆర్డర్లు వచ్చినాయి దాన్ని ఆపుదల చేయమని. అయినా కానీ అసలు లెక్క చేయకుండా ఆ కొండని తవ్వేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్లో అయినా బాగా దానికి న్యాయం జరగద్ది అని అనుకుంటే కొద్ది రోజులు ఆపారు. మళ్ళీ గత వారం రోజుల నుంచి విపరీతంగా మిషన్లు పెట్టి బ్లాస్టింగ్ చేస్తా తవ్వేస్తూ ఉన్నారు. దీని మీద హైకోర్టుకు పోయి కోర్టు స్టేలు ఇచ్చారు. దీని మీద 200 మీటర్లు వదిలేసి చేసుకోమన్నారు. 200 మీటర్లు కాదు కదా, 2 మీటర్లు కూడా వదలలేదు. ఆ కొండనంతా ఇప్పటికే చాలా ధ్వంసం అయిపోయింది. కొద్ది కాలం పోతే, సంవత్సరం 6 నెలలు పోతే కొండ కూడా కనపడదు. దీని మీద పురావస్తు శాఖ వాళ్ళు కూడా పరిశీలించారు. ఈ పరిశీలించిన వాళ్ళు వచ్చి మన కలెక్టర్ గారికి, అప్పుడుండే కలెక్టర్ గారికి, కమిషనర్కి, మైనింగ్ అధికారులకి అందరికీ ఇది కొండ 2000 సంవత్సరాల నాటి కొండ, ఇది చాలా పుణ్యక్షేత్రమైన కొండ. ఇది జైన్లు ఉన్నప్పటి నుంచి ఉంది. దీనికి వెంటనే దీన్ని ఆపండి అని కూడా ఇచ్చారు వాళ్ళు ఇచ్చినా కానీ ఎవరు స్పందించలేదు. దానివల్ల హైకోర్టు వారు కూడా దీన్ని వదిలేసి చేసుకోమని, దీన్ని 200 మీటర్లు వదిలినామని కానీ వదలడం లేదు. ఈ విధంగా ఇప్పుడు కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మైనింగ్ జరుగుతూ ఉంది. దీని మీద ఏ అధికారికి చెప్పినా ఎవరు స్పందించడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల్ని లెక్క చేయడం లేదు. దీని మీద మన ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి గారిని కూడా కోరినాము. వెంటనే స్పందించారు. మంత్రి గారు స్పందించి కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టి దీన్ని ముందు వెంటనే పరిశీలించి ఆపమని కూడా చెప్పారు. అయినా కానీ ఎవరు కూడా పట్టించుకోలే. ప్రజెంట్ మొన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారు కూడా ఆయన సొంతంగా మా మైండ్లోకి పోయి ఆయన పరిశీలించారు.
పరిశీలించి కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టారు. అయినా కానీ ఇక్కడ ఏమీ స్పందన లేదు. ఈరోజు కూడా ఆ కొండ దువ్వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.